సో బొత్స సత్యనారాయణమూర్తి మాత్రం పవన్ కళ్యాణ్ ఒక కీలక సూచన చేశాడు ఎంపీడీఓ గురించి మాట్లాడుతూ. అక్కడ ఆయనకు జరిగిందని మీరు వెళ్ళారు కదా, ఇంకో దగ్గర టీడీపీ శ్రేణుల పైన వాళ్ళు ఇంకొకరి పైన దాడి చేశారు, మరి దాని గురించి కూడా మీరు మాట్లాడాలి కదా అంటూ చెప్పారంట. ఇక్కడ చూసుకుంటే రీసెంట్ టైంలో కడప జిల్లాలో మనం చూసుకుంటే ఎంపీడీఓ మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాడి చేయడం జరిగింది. సో ఆ దాడి మీద మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డాడు. సో మీరు అధికారంలో లేనప్పుడు ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీద ఎందుకు దాడి చేస్తారు, దీని మీద సమగ్ర సర్వే నాకు కావాలనే విధంగా అధికారులు కూడా చెప్పారు. సో ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడ పరామర్శించారు, హాస్పిటల్కి వెళ్ళి మరి ఆ ఎంపీడీఓని పరామర్శించారు, అంతా ఓకే. కానీ సేమ్ అదే జిల్లాలో మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక విఆర్ఓ మీద, అంటే చంద్రబాబు యొక్క విఆర్ఓ మీద కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో ఇక్కడికి ఏ విధంగా వెళ్ళి మీరు పరామర్శించారో అదే విధంగా ఆ వ్యక్తిని కూడా పరామర్శించుంటే బాగుండేది అనే విధంగా చెప్పాడు. సో అదే విధంగా ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పారు. మీ అన్న చిరంజీవి గారే కొన్ని మాటలు స్వయంగా చెప్పాడు. సో అప్పట్లో చూసుకుంటే సినిమా రంగం నుంచి పెద్దలుగా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీ అన్నగారు మాట్లాడారు, టికెట్ల హైక్ విషయంలో కావచ్చు, బెనిఫిషియల్ విషయాలు మాట్లాడినప్పుడు అవమానించారని ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈ విషయాలు స్వయంగా చిరంజీవి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా గౌరవించారనే విధంగా చెప్పారు. సో ఇది కూడా మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే చేశారు, కావాలని చేశారు, ఇదంతా కూడా మీరు చెప్పకండి, ఇక్కడ స్వయంగా ఆయన చెప్పిన మాటలే అనే విధంగా అయితే ఆయన మాట్లాడుతున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్కి మీరు చేసే పనులు సరిగ్గా కాదు, చేస్తే అందరినీ సమానంగా చూడండి, చేస్తే అన్ని పనులు సరిగ్గా చేయని విధంగా ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఎంపీడీఓ అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇక్కడ కూటమి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి మరి పరామర్శించారు, దాడి చేసిన వాళ్ళ మీద సీరియస్ అయ్యారు, ఓకే బాగుంది, దాని అందరూ కూడా శభాష్ అంటారు. కానీ అదే విధంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అది కూడా బీర్ బాటిల్తోని ఒక విఆర్ఓ మీద, చంద్రమౌళి అనే వ్యక్తి మీద దాడి చేసినప్పుడు సేమ్ అదే జిల్లా కదా, అదే జిల్లాకు వెళ్ళినప్పుడు మరి ఆ వ్యక్తిని కూడా పరామర్శించాలి కదా. అంటే మీ పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, వేరే పార్టీ వాళ్ళకు ఒక న్యాయం. ఇక్కడ మీరు ఒక పార్టీ నాయకుడిగా, అదేవిధంగా జనసేనకు ఒక అధ్యక్షుడిగా అండ్ డిప్యూటీ సీఎంగా చూసుకుంటే అందరినీ కూడా సమానంగా చూడాలి. ఇట్లా ఎందుకు కక్షలు చూపిస్తున్నారు అనే విధంగా ఆయన ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా మధ్యలోకి వాళ్ళ అన్నగారిని కూడా తీసుకొచ్చి అప్పట్లో జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. స్వయంగా మీ అన్ననే చెప్పాడు, కానీ మీరు మధ్యలో తీసుకొచ్చి ఈ విధంగా మ్యాటర్ ఇంకా దొరకట్లేదు అన్నప్పుడు ఏదో ఒకటి తీసుకొని మాట్లాడాలి. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే అదే ప్లేస్కి వెళ్ళారు కదా, మరి ఇంకొక వ్యక్తిని ఎందుకు పరామర్శించలేకపోయారని చెప్పేసి అంటున్నా. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటంటే.